ఈ కావేరి అనేది ఇప్పటికీ సింగిల్, ఫస్ట్ లోనే అలానే ఉన్నా, ఇప్పటికీ అలానే ఉన్నా. నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా చిన్న చేంజ్ వస్తే మనం తట్టుకోగలమా? నాన్న ఐ మిస్ సో మచ్. నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే నాకు ఒక కాల్ చేయి, నేను ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ అండ్ ఐ మిస్ యూ నాన్న. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానో తెలీదు, వీడియోలో ఏం కొడుతున్నా నాకే తెలీదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బట్ నాకైతే అలోన్ గా అనిపిస్తుంది. సో నా బాధలు షేర్ చేసుకుందాం మీతో అని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేసిన. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి? ఒకటి కాదు కదా, చాలా అంటే చాలా బాధలు ఉన్నాయి, అన్ని ఒకేసారి నా మీదకి వచ్చేసినాయి. అవేంటి అంటే, నాకున్నది నా ఫ్యామిలీ, తర్వాత యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ. ఇప్పుడే కాదు కదా, ముందు నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు అలానే సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అలానే నాతో ఉన్నారు, అంతగానో నాకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఏంటో మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ చూసినా సరే మోసం 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 మోసం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, మరి అందరికీ అట్లా జరుగుతుందో తెలియదు, నాకు మాత్రమే అలా జరుగుతుందో తెలియదు. కానీ నేను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నన్ను మోసం చేసి ఎండ్ ఆఫ్ ది డే నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే. ఎమోషనల్ అవుతున్నా. బట్ కావేరి కదా, స్ట్రాంగ్ ఉండాలి. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ వరకు వస్తే నేను చాలా, ఎందుకంటే నాకున్న చిన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. అలాంటిది నిన్ననే తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఓకే, నా ఇట్స్ ఫైన్, బాగానే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళినా, అంతా ఓకే. తర్వాతకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది. బాధపడాల్సిన అవసరం లేదు, బట్ మనం 1 follower నుంచి అది ఎంతైనా అవ్వాలి. ఇప్పుడు నాకైతే 70K ఉన్నారు. 70K రావడం కూడా అంత ఈజీ కాదు, ఎంతో కష్టపడితేనే టైం టు టైం పోస్ట్ చేసి, నాకు డాన్స్ రాదన్నా సరే డాన్స్ వీడియోస్ చేసి మీకోసం అంతగానం చేసినాక ఇంక అకౌంట్ అయితే మొత్తానికి పోయేసరికి ఒకేసారి బాధగా ఉంది. అన్నీ ఇంకొకటి, ఇంకా ఫ్రెండ్స్ నమ్మిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నన్ను ఏదో ఒక రీజన్ చెప్పారు కానీ సైలెంట్గా వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మన పర్సన్ నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా చిన్న చేంజ్ వస్తే మనం తట్టుకోగలమా? అలానే ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను నమ్మిన నా వాళ్ళు నాతోనే ఉంటారు. నేను ఎన్ని చేసినా, నేను కోప్పడినా, ఎన్ని చేసినా సరే వాళ్ళు కూడా నా అనుకునే వాళ్ళే. నువ్వు నాకన్నా ఎక్కువ, అది ఇది, నువ్వే నాకు ఒకే ఒక ఫ్రెండ్, నువ్వు ఇప్పటివరకు నన్ను మోసం చేయలేదు, అది ఇది మాటలు చెప్పి నువ్వు కానీ నా నుంచి దూరం అయితే నేను ఇంకా ఫ్రెండ్షిప్లో అసలు నమ్మును. బ్రేకింగ్ న్యూస్ గాయస్, ఐపీఎల్ అయితే ఇక్కడ ఉంది, మీరెక్కడ ఉన్నారు గాయస్? మేము ముందుకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకొని వచ్చాం. ఇక్కడ ఈజీగా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను మాట్లాడేది మెల్బెట్ ప్లాట్ఫామ్ గురించి. సో మీరు ఎక్స్పీరియన్స్ బెట్టింగ్ ప్లేయర్స్ అయినా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, ఇప్పుడు మీరు గేమ్ డెవలప్ చేయండి, ఇప్పుడే బిగ్ విన్ గెలవండి. మీరు ఫస్ట్ టైం అయితే కూడా ప్రాబ్లం లేదు. సూపర్ సింపుల్ ఇంటర్ఫేస్, యాక్షన్, బెట్ ఆన్ మ్యాచ్, రిజల్ట్స్, స్టాట్స్, స్కోర్స్ అండ్ మోర్, ఫాస్ట్ పేఅవుట్స్, యూపీఐ, ఫోన్పే, జీపే ఎక్సెట్రా. సేఫ్ అండ్ సెక్యూర్ బ్యాంక్ లెవెల్, 24/7 సపోర్ట్, హెల్ప్ ఎనీ టైమ్ యూ నీడ్, డైలీ గివ్అవేస్, బోనస్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ టూ. యూజ్ మై ప్రోమో కోడ్ కావేరి ఆఫ్. చెక్ చేసి రిజిస్టర్ అవ్వండి. జస్ట్ 300 రూపీస్ డిపాజిట్ చేస్తే చాలు, మీ వెల్కమ్ బోనస్ అయితే అప్ టు 40,000 వరకు వస్తుంది. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? జాయిన్ మెల్బెట్ టుడే అండ్ మనీ అయితే గెలవడం స్టార్ట్ చేయండి.
అలాంటి మాటలు చెప్పి వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఏం చేస్తాం, బెక్ చేసుకోలేం కదా, నాతో ఉండు ఉండు అని చెప్పి. అది లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే ఫ్రెండ్స్ నన్ను అట్లనే చేశారు. ఫ్యామిలీ సపోర్టా, ఈ వీడియోస్ అనేవి ఫ్యామిలీకి నచ్చవు. సపోర్ట్ అనేది ఓకే, అవుట్ ఆఫ్ ఇప్పుడు నేను వైజాగ్లో కాకుండా హైదరాబాద్లో ఉంటున్నా, హ్యాపీగా ఉండమ్మా, జాగ్రత్త ఉండు అని ఒక సపోర్ట్ ఇస్తారు. కానీ వీడియోస్ వరకు వచ్చేసరికి మమ్మీ ప్రతి దాంట్లో సపోర్ట్ ఇస్తారు, కానీ వీడియోస్లో వచ్చే వరకు సపోర్ట్ ఇయర్. ఎందుకంటే వాళ్ళు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా బాధలు ఉన్నాయి నాలో. సో అందుకే మీకు షేర్ చేసుకుందాం అయితే వీడియో ఆన్ చేసిన. ఫైనల్లీ నేను ఒక్కరిదాన్ని అయిపోయినా. నేను నమ్మిన వాళ్ళందరూ కూడా నా నుంచి దూరం అయిపోయారు. ఫస్ట్ ఒకలా ఉన్నారు, మధ్యలో ఒకలా ఉన్నారు, ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఒకలా చేంజ్ అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది నేమ్స్ అయితే చెప్పను, నేను ఇంకా మెంటల్లీ ఫిక్స్ అయిపోయా. అందరు మోసం చేసిన వాళ్ళే, నాకు ఉన్నది వీళ్ళు మాత్రమే అనుకున్నా. వాళ్ళ నుంచి కూడా నాకు చేంజెస్ అనేవి వచ్చాయి. నాలో మైనస్ పాయింటో తెలీదు, వాళ్ళు మైనస్ పాయింటో తెలియదు మరి. బట్ నేనైతే ఉన్నంత వరకు లోయల్గా జెన్యున్గా ఉంటా. అండ్ నా అనుకున్న వాళ్ళ దగ్గర అయితే నాకు నచ్చినట్టే ఉంటా. కానీ నాకు నచ్చినట్టు లేకుండా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలా నేను ఉండలేను కదా. సో నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నా. నేను ఎవరితో అయితే ఇప్పుడు ఉంటున్నానో నాకు నచ్చినట్టు ఉండలేకపోతున్నా. అలా నచ్చట్లేదు వాళ్ళకి. సో నేను అందరికీ దూరం పెట్టేసిన, నాకు ఇంకెవ్వరు వద్దని చెప్పి. ఈ కావేరి అనేది ఎప్పటికీ సింగిల్. ఫస్ట్లోనే అలానే ఉన్నా, ఇప్పటికీ అలానే ఉన్నా, ఎప్పటికీ అలానే ఉండిపోతానేమో. సరే, ఇంకా అందరు నన్ను అలా వదిలేస్తున్నారంటే నాలోనే అది మైనస్ పాయింట్ ఏమో. ఇంకా నాకు ఎవ్వరు వద్దురా బాబు. మేబీ నేను అనుకున్నవన్నీ నాకు అవ్వట్లేదు అంటే మనం నా మంచి కోసమేమో, అలా కూడా తీసుకోవచ్చు. సో నితిన్ విషయానికి వచ్చేసరికి తన ప్యాషన్ వదిలేసి ఇప్పుడు నాతో వీడియోస్ అవి చేస్తున్నాడు. సో అబ్బాయికి కష్టంగా ఉంది. అంటే ఎప్పటి నుంచి 10-15 ఇయర్స్ నుంచి అబ్బాయికి డాన్స్ అంటే చాలా పిచ్చి. తనకి కాలు యాక్సిడెంట్ అయినా సరే, మొత్తం ఇక్కడ లెగ్ మొత్తం ఇదైనా సరే, డాన్స్ విషయానికి వచ్చేసరికి నేనేం పర్లేదమ్మా, నేను చేస్తా, నాకు డాన్స్ అంటే పిచ్చి అనుకోనే వాడు చాలా కష్టపడి. వాడిని చూసి మా ఫ్రెండ్స్ కూడా అరే ఇంత హార్డ్ వర్కరా అని అనేవారు తెలుసా. అంత హార్డ్ వర్కర్, అసలు 1 డే కూడా గ్యాప్ ఇయ్యాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెంట్స్ విషయానికి వచ్చేసరికి వాడు పైసల కోసం వెళ్ళాడు. నేను అడిగిన, నీకు ఈవెంట్స్ కొంచెం పైసలు తక్కువ ఇస్తారు కదా, ఎందుకు అది ఇది అని చెప్పేసి అంటే, నేను మనీ కోసం వెళ్ళట్లేదు, నా ప్యాషన్ అది, నాకు ఇష్టమైంది నేను చేస్తున్నా అంతే, నేను అందులో ఎంజాయ్ చేస్తున్నా అని అనేవాడు. అబ్బాయిలో చాలా అంటే చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. బ్యాడ్ క్వాలిటీ ఏంటి అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, కోపం అనేది నచ్చదు నాకు, అంతే. ఇంకా మిగతా అన్నీ గుడ్ క్వాలిటీస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్వరు లేని టైంలో నాకు వచ్చి నించున్నాడు. నేను చెప్పను అలా ఇలా అని చెప్పేసి, నేను ఇలా చూసుకుంటా అలా చూసుకుంటా అని చెప్పను, చూసి నేను అప్పుడు నేను నిరూపించుకుంటా నితిన్ అనేది ఏంటి అని చెప్పేసి, నేను నీకు సపోర్ట్ ఉంటా, నేను నీకు తోడు ఉంటా ఎండ్ ఆఫ్ ది డే వరకు అని చెప్పేసి అన్నాడు. నా సీత ప్రేమ కోసం, నా రాణి నవ్వు కోసం. ఆ మాటలు నేను నమ్మలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో అవే మాటలు అంటారని. కానీ అబ్బాయితో రిలేషన్లో ఉన్న దగ్గర నుంచి స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు నన్ను ఎంతలా చూసుకున్నాడో నాకు మాత్రమే తెలుసు. నాకే కాదు ప్రతి ఒక్కరు తెలుసు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే వీడియోస్ అనేది నా ప్యాషన్, అబ్బాయికి డ్యాన్స్ ప్యాషన్. సో అబ్బాయి అయితే ఇప్పటి నుంచి నితిన్ కావేరి అనే వీడియోస్లో అయితే ఒక దగ్గర ఉండరు. అబ్బాయి వీడియోస్లో అయితే కనిపించడు. కనిపించట్లేదు అంటే ఏదో ఏమో వీడియోస్ వరకేనా, వీడియోస్లో కనిపించట్లేదు అని బాధపడుతున్నావు అని కాదు, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బిజీ ఉంటాడు నితిన్. సో నేను అబ్బాయిని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటివరకే చాలా టైం వేస్ట్ చేశాడు నా వల్ల. ఐఎమ్ రియల్లీ సారీ నితిన్, నా వల్ల చాలా టైం వేస్ట్ చేసినావు. ఇప్పటి నుంచి అయినా సరే మంచిగా నీ డ్యాన్స్ అనేది నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకో, మంచిగా ఉండు. నా సపోర్ట్ అనేది నీకు ఎప్పటికీ ఉంటుంది. నీకోసం వేచుందే నా ప్రాణం.
నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా సరే నాకు ఒక కాల్ చేయి, నేను ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అండ్ ఐ మిస్ యూ నాన్న. నువ్వు పక్కన లేకపోతేనే నేను అస్సలు ఉండలేను కూడా. బట్ ఇంకా నేను అసలు ఎమోషనల్లో నేనేం చెప్పలేకపోతున్నా. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నన్ను ఎలా చూసుకున్నావో నాకు బాగా తెలుసు. నేను ఏం చేసినా, నేను ఈవెన్ దగ్గినా తుమ్మినా ఏం చేసినా నాన్న 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 అనుకునే ఉన్నదాన్ని. బట్ ఇప్పుడు అబ్బాయి అనేది నా పక్కన లేకపోయేసరికి చాలా ఎమోషనల్ అయిపోయినా. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. నన్ను ఇంతవరకు ఎవ్వరు నాకు అలా కేర్ చూపించలేదు. అంతే, నాకు కేర్ చూపిస్తేనే లవ్ అని అనుకోవచ్చు, కానీ అసలు నా మీద చూపించే ప్రేమే వేరు. అసలు నిజం చెప్తున్నాను కదా, నా మీద చాలా అంటే చాలా. అబ్బాయి కొన్ని విషయాల్లో కూడా చాలా చేంజ్ అయ్యాడు నా వల్ల చేంజ్ అయ్యాడు. నా మనసుల చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది. నా వల్ల చాలా ఏమైనా ఇష్టం లేని ఉన్నా సరే ఇష్టంగా చేసేవాడు. నాకు కన్నీళ్ళు కూడా ఇప్పటి వరకు మీరు ప్రీవియస్గా చూస్తుంటే చాలా బ్రోకెన్ స్టోరీలు అవి ఇవి పెట్టేదాన్ని. కానీ రీసెంట్గా వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఆ బ్రోకెన్ స్టోరీస్ అవి ఇవి పెట్టేదాన్ని కదా, అంతలా చూసుకునేవారు. నేను కనీసం సాడ్గా ఉన్నా సరే అబ్బాయి తీసుకోలేదు తెలుసా. నువ్వు ఎందుకు సాడ్గా ఉంటున్నావు, నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, నేను బయటకు వెళ్ళిపోతా, నాకు సైక్ వస్తుంది, అలా ఎలా అయిపోయేవారు. కానీ ఎవ్వరు నన్ను ఇంతవరకు అలా చూసుకోలేదు, వాడు నన్ను అలా చూసుకున్నాడు. అండ్ నేను ఇప్పుడు నా పక్కన లేడు కదా, దూరంగా ఉన్నాడు కదా అని చెప్పేసి నేనేవో పిచ్చి వేషాలు వేసి అవి ఇవి చేయను. వాడిని మర్చిపోయే రోజు అంటూ వస్తే నా చావే. ఇంకా వాడిని అయితే నేను ఎప్పటికి మర్చిపోలేను. వాళ్ళ లవ్ అనేది నాకు అదొక పెద్ద వరం లాంటిది. వాడు దొరకడమే, నువ్వు దొరకడమే నాకు పెద్ద. ఇప్పుడేదో మనం దూరంగా ఉంటున్నాం కదా అని చెప్పేసి ఎవరెవరో ఏమేమో చెప్పిన మాటలు వినేసి నువ్వు నన్ను మర్చిపోతే నేనేం చేయలేను. లవ్ అనేది ఎందుకు చేస్తామంటే వాళ్ళు వీళ్ళు చెప్తే వదిలేయడానికి చెయ్యం. బట్ నేను చెప్తున్నా ముందుగా, నేను ఇప్పుడు నీకు కాల్ చేసి నీకు ఎమోషనల్ అయ్యి అది ఇది చేస్తే నువ్వు బాధపడాల్సి వస్తుందని నీకు ఈవెన్ కాల్ కూడా చేయట్లేదు. డాన్స్ చేసుకుంటా అమ్మా అని అంటే నేను ఓకే నాన్న అని చెప్పాను. కానీ తర్వాత నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అలా డాన్స్ వదిలేని అనట్లే, నాకు పక్కన లేవు అన్న చిన్న బాధ వేస్తుంది. ఓకే, మధ్యలో ఎంతో మంది వస్తారు, అవన్నీ దాటుకొని మన ఇద్దరం ఏంటో మనం ప్రూవ్ చేద్దాం. ఒక్కవేళ మనం ఇష్యూస్ అవి ఇవి క్లాషెస్ వచ్చి అవి ఇవి అయ్యాయి అని అంటే నువ్వేమైతే నాకు తెలియదు, కానీ నేనైతే పిచ్చిదాన్ని అయిపోతాను నువ్వు లేకపోతే. బట్ నా సపోర్ట్ అనేది నీకు ఎప్పటికీ ఉంటుంది. నువ్వు అన్న ఒక మాట నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను వీడియో చేయట్లేదు కదా అని చెప్పేసి నేను ఆ మాత్రాన నేను ఒంటరిగా వదిలేను. అండ్ నువ్వు ఎవరి సపోర్ట్ తీసుకోకు, ఎవరిని అడుక్కోకు, నేను నీకు సపోర్ట్గా ఉంటా. నేనే నీకు వీడియోస్ ఎడిట్ చేస్తాను, నా థంబ్నెయిల్ అన్ని నువ్వు వీడియో చేయగానే నాకు పంపించు అని చెప్పి మాట అన్నావు. అది చాలు. నువ్వు ఉన్నా లేకున్నా నీ సపోర్ట్ అనేది నాకు ఉంటుంది అండ్ నా సపోర్ట్ అనేది నీకు ఉంటుంది. ఇద్దరం ఇలానే ఉందాం. బట్ పబ్లిక్ ఒక చెప్తున్నా, నితిన్ అనేది ఇంకా నా వీడియోస్లో అయితే కనిపించడం ఉంటారు, దాన్ని అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో అందుకే నా బాధను మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసిన. ఇంకా మేబీ ఇంకా ముందు ముందు ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇలా బాధవే వస్తాయేమో, ఎందుకంటే నాకు చాలా బాధ ఉంది. ఇప్పుడు ఈవెన్ టైం ఎంత అవుతుంది, 10 అవుతుంది. బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే కాల్ చేసిన ఫ్రెండ్కి మనసు చాలా బాధగా ఉందిరా అని చెప్పి వాడైతే రెస్పాండ్ అయ్యాడు. ఎవరో తెలుసు కదా ఫన్నీ అని చెప్పేసి వాడు ప్రతిదానికైనా నాకు రెస్పాండ్ అవుతాడు. ఎన్ని గొడవలు వచ్చినా ఏం చేసినా అరే మనసేం బాగాలేదురా అని చెప్పి. నాకు 10 కాదు కదా 2 o'clock అయినా సరే వాడే గుర్తొస్తున్నాడు. అలానే గొడవలేం కాదు, అలానే ఇంకా ఒక్క వర్క్లో ఉన్నామంటే అందులోనే ఉండాలి. మళ్ళీ మనం వెళ్ళి నాన్న నాకు నువ్వు లేకపోతే ఉండలేను అది ఇది అని చెప్తే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో నేను ఇంకా నితిన్ని డిస్టర్బ్ చేయకపోవట్లేదు. నా ప్యాషన్ నేను చూసుకుంటా, తన ప్యాషన్ తను చూసుకుంటాడు. అండ్ నితిన్ని నన్ను ఎంతలా లవ్ చేస్తారో ఇప్పుడు సడన్గా మేము వీడియోస్లో కనిపించకపోతే మీకు బాధగా ఉండొచ్చు. చూద్దాం, మేబీ ముందు ముందు ఏమవుతుందో ఏంటో నాకు కూడా క్లారిటీ లేదు. బట్ నాకు చాలా ఎలోన్గా ఉంది, అందుకే మీకు నా బాధ షేర్ చేసుకున్నా.
లాస్ట్కి వచ్చేసరికి ఒకటే చెప్తున్నా, ముందు ఎలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. నేను వీడియోస్ అయితే స్టాప్ చేయను. సో అంటిల్ దెన్ నాన్న, ఐ మిస్ సో మచ్. చాలా అంటే నేను ఏదో నీ ముందు అలా ఉంటున్నా కానీ, కాల్లో అలా ఉంటున్నా కానీ నేను ఎలా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. అండ్ ఇప్పుడు ఎంత ఎమోషనల్ అవుతున్నా అంటే నువ్వు ఎంతలా గుర్తొస్తున్నావో అది నీకే తెలియదు. ఈ వీడియో చూసి నువ్వేం బాధపడకు, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ నాన్న. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కావేరి ఆఫీషియల్. బాయ్ బాయ్.